ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుపై టీ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ కాటెదాన్, నాచారం, జీడిమెట్ల ప్రాంతాలకు ప్రత్యామ్నాయాలు సూచించాలని తెలిపారు. ఓఆర్ఆర్ బయట, రీజనల్ రింగ్ రోడ్ లోపల 500 నుంచి 1000 ఎకరాల భూములు గుర్తించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండస్ట్రియల్ కారిడార్లు, విమానాశ్రయాలు, హైవేలకు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉండాలంటూ సూచించారు. పరిశ్రమల కోసం సేకరించే భూములు సాగుకు యోగ్యం కానివిగా ఉండాలని స్పష్టం చేశారు. రైతులకు నష్టం కలగకుండా ఉండడంతో పాటు కాలుష్యం తక్కువగా ఉండి అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై యూరోపియన్ దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలైన 9 జిల్లాల్లో ప్రభుత్వ నిరుపయోగ బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. పరిశ్రమల నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలన్నారు. పరిశ్రమలకు థర్మల్ విద్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యం ఇస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలన్నారు.